లేజర్ 2, 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఎగ్ షెల్ ఎంబ్రియో దాని బయటికి రాకుండా స్టక్ అయి కూర్చుంటుంది. అంటే జోన బాగా థిక్‌గా ఉంటుంది. అప్పుడు మేమేం చేస్తామంటే దాన్ని లేజర్ తోటి ఒక చిన్న హోల్ చేసేస్తాం. చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా హ్యాచ్ అయిపోయి ఇంప్లాంట్ అవుతుంది. ఆ టైంలో లేజర్ బాగా పనికొస్తుంది. ఓకే. రెండోది పీజీడీలో మీకు లేజర్ తోటి ఒక చిన్న బాప్సీ బిట్ తీసి ఓకే. మనం పంపించినప్పుడు అది యూప్లాయిడా, ఎనుప్లాయిడ్ ఎంబ్రియో అంటే నార్మల్, అబ్నార్మల్ Abnormal. ఎంబ్రియో తెలుస్తుంది. సో నార్మల్ కనుక అయినట్టయితే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అబ్నార్మల్ అయితే డిస్కార్డ్ చేసేస్తాం. అప్పుడు ఓకే. కూడా లేజర్ అవసరం పడుతుంది. సో లేజర్ ఆ రకంగా ఉపయోగించుకుంటాం. మన దగ్గర లేజర్స్ కూడా ఆ రకంగా మనం ఉపయోగిస్తాం. కొంతమంది డే 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తారు, కొంతమంది డే 5 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తారు. మేము ఎక్కువ మాత్రం డే 5 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకంటే 5వ రోజు కనుక అయినట్టయితే బ్లాస్ట్ వచ్చింది అంటే అది చాలా హర్డిల్స్ దాటుకుని బ్లాస్ట్ వచ్చింది. సో బ్లాస్ట్ వచ్చింది అంటే మాత్రం డెఫినెట్ గా మనకి గుడ్ ఎంబ్రియో, కొంతవరకు గుడ్ ఎంబ్రియో కాబట్టి ఎక్కువ మేము 90% మేము బ్లాస్టే పెడతాం. బ్లాస్ట్ పెడితే బ్లాస్ట్ తో అదే చెప్పాను 70 to 80% కన్సీవ్ అయ్యే అవకాశాలు బాగున్నాయి.